బాగా జాలీ చేసి వచ్చిందంట. అవును. ఆ, ఎవరు? అమ్మయ్య. అత్తయ్యనా? ఆ, ఆ అత్తయ్యకి చెప్పు, అడిగినా అని చెప్పవా? చెప్తా చెప్పమా. ఇట్లా ఎట్లా ఎట్లా చేయాలి బావా? ఒక వారంలో నాకు పిచ్చిదాన్ని చేసిన బావా. అది నా సెలవు ఏముంది, అంతా మా అమ్మాయిదే. ఏంది మా అమ్మాయిలే? ఏం నేను గిన్ లవ్ చేసినానలే? ఆ, ఏం నన్ను గిన్ లవ్ చేస్తుందా అమ్మ? ఇదే ఏంలే, ఏం తలకాయ తిరుగుతుందా? ఎవరు అక్కడ? మొరటతులే మా అమ్మ, పట్టించుకోవద్దు. ఐషు, మెట్టుతో కొడతా నా కొడక. హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? ఇన్ని డేస్ వీడియో లేనందుకు మీరెంత మిస్ అయినారు, నేను కూడా అంతే మిస్ అయినా. బట్ ఏం చేద్దాం, అమ్మ అండ్ పద్దు ఫెస్టివల్కి వాళ్ళు లేరు కాబట్టి వీడియోస్ తీయలేకపోయినా. బట్ ఇప్పటి నుండి వీల్ గెట్ బ్యాక్ టు నార్మల్. మా యాపులతో దిక్కుంటే మంచిది తెలుసా? బాగున్నావు, నీకేమైంది? నువ్వు కనపడితే చాలా జనాలు పాపం వెయిట్ చేస్తాను. రా చెప్తాను నీకు మ్యాటర్. యాపులతో దిక్కుంటే పళ్ళు పుచ్చిపోవు తెలుసా? ఈ పక్కన దిక్కున్నా, నేను ఈ పక్కన దిక్కున్నా. ఎట్లా అంటే పొద్దు పొద్దున్నే హలో. హలో. హాయ్ ఐషు, బాగున్నావా? బాగున్నా బావా, నువ్వు బాగున్నావా? బాగున్నాను రా. ఏం బావా మాట్లాడలేదు, ఎన్ని రోజులు అయిపోయి నాతో. ఒక వారంలో నాకు ఎట్లెట్లనో అయిపోయింది బావా. ఏమైందిరా? ఏమో, నువ్వు చాలా గుర్తుకొస్తున్నావు బావా. ఫోన్ చేసావా? టిఫిన్ చేసావా? టిఫిన్ అయిపోయింది అట్లా. అవునా? నువ్వేం చేస్తాను? నువ్వే చెప్పాలా బావా. నువ్వే చెప్పాలా? ఎవరురా నువ్వు? నాకు చాలా గుర్తుకొస్తున్నావు బావా. నిన్ను చూడాలనిపిస్తుంది. ఒక వారంలో ఉన్న ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోయింది మన ఇద్దరిది. అవును, వారానికి ఏదో యుగం లాగా ఉంది. చూడు బావా, ఈ సెలవు అంతా మా అమ్మదే. అవునా? ఏమంటుంది అత్తయ్య? అత్తయ్య ముసుగు దాన్ని పనుకోయింది. ఎందుకు? ఆయనకి నైట్ జర్నీ చేసి వచ్చిందే, ఊరికి పోయిండే కదా. అవును అవును, అందుకే నాకు అడిగి ఆంటీ కదా వద్దాం అనుకుంటే ఇంకా వారానికే మనం అప్పుడే వస్తే బాగుండదని. అలానా? రా, పెళ్లి చేసుకుందాం మనము. వద్దు, మా అమ్మను ఒప్పించి కొంచెం ఒప్పించినాక. ఏమంటది అమ్మ? మనం పెళ్లి చేసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతే ఒప్పుకుంటది అమ్మ. అదైతే నిజమే అనుకో. బాగా జాలీ చేసి వచ్చిందంట. అవును. ఎవరు? అమ్మయ్య. అత్తయ్యనా? అంతేగా. అత్తయ్యకి చెప్పు, అడిగినా అని చెప్పవా? చెప్తా చెప్పమా. ఇట్లా మాట్లాడతావా? ఎవరు? ఒక్క నిమిషం ఉండు, లైన్లో ఉండు. మ్యూట్లో పెట్టినాలే. ఎవరులే? ఏమే తలకాయ తిరుగుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏంలే, ప్రేమ పెళ్ళి వారం ప్రేమ అంతా ఇప్పుడే వాళ్ళకి వస్తున్నావు అని అంటున్నావు. ఏందిలే? లాస్ట్ లో పోయేటప్పుడు చెప్తా ఉండు. వద్దు, ఈ పాప లైన్ లో పెట్టి నాకు నీతో మాట్లాడేది అట్లా పద్ధతి కాదు, మేనర్స్ కాదు. ఎట్లా చేయాలి బావా? ఒక వారంలో నాకు పిచ్చిదాన్ని చేసిన బావా. అది నా సెలవు ఏముంది, అంతా మా అమ్మాయిదే. ఏంది మా అమ్మాయిలే? ఏం నేను గిన్ లవ్ చేసినానలే?
ఏం నన్ను గిన్నె లవ్ చేస్తుందా అమ్మ ఇదే ఏంలే ఏం తలకాయ తిరుగుతుందా ఎవరు అక్కడ మొరటలే మా అమ్మ పట్టించుకోవద్దు. మెంటుతో కొడతా నా కొడక రా నా కాడికి వచ్చేసి నేను మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం రా. వస్తా అద్దో ఆడికి వచ్చేది ఊరికేలే నన్నే నోరు మూపిస్తావు ఎంత కొవ్వులేనికి ఒప్పిస్తా, అమ్మాయిని ఒప్పించి. అమ్మాయి తొక్కయ్య ఒప్పుకుంటది. చెప్పు చెప్తా. ఐసు అడిగింది అని చెప్పు. ఐసును చాక్లెట్ అడిగిందని చెప్తారులే. నోరు మూసుకోలే. ఒక్క సెకండ్ ఐసు. ఏంలే తలకాయ తిరుగుతుందా నీకేమన్నా? కర్రా ఏమి నీ కాడికి వచ్చేకి నువ్వు చెప్పులే. ఏంలే ఏమి కర్రా నిమిషం. ఏమి నువ్వు లాస్ట్ టైం ఏం చెప్పినావు? పద్దును నువ్వు మళ్ళా నిద్రపోదు. మొన్న నువ్వేమన్నావు? ఏమన్నా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, సంవత్సరం లోపల నాకు కావాలన్నావా లేదా? అంటే అంటానే నువ్వు రెడీ అయిపోతావా? నువ్వు అంత సీరియస్ అయి చెప్పినందుకే నేను ఇంకా సరేలే ఎవరో ఒకరు అంతేగా. ఒప్పుకుంటాను ఆల్మోస్ట్ ఒప్పుకుంటుంది. లే ఎందుకు ఒప్పుకుంటాలే? లేదత్తయ్య నేను విష్ణుకే నమ్ముకొని ఉన్నా అత్తయ్య ప్లీజ్. ఎవరు నువ్వు? మూసుకోమ్మా సాల్ గాని మూసుకో. బో మాట్లాడిన బాగున్నావులే. నన్నేం దత్తయ్యా అని పిలిచేది. పద్ధతిలో పోయిన కుటుంబం అత్తయ్య అలా పరువు తీయదండి పద్ధతిగా అవునవును ఈడ కూడా అట్లనే పద్ధతి గల కుటుంబమే ఈడ కూడా. మళ్ళీ అందుకే అలా చెయ్యొద్దండి అత్తయ్య. బాగున్నావులే ఒకటే అత్తయ్య సంవత్సరం అంట అత్తయ్య అని వస్తుంది ప్రేమ. ప్లీజ్ అత్తయ్య మమ్మల్ని విడతీయద్దండి. ఆ ఒక సంవత్సరం ఇద్దరు మనవల్ని పుట్టిస్తారు. ఒక్క వారం ఈడ ఫ్యామిలీ నాశనం అయిపోతే మన నానికి సంవత్సరంలోనే ఇద్దరు పిల్లలు పుట్టిస్తాను. కాదు ఐషు, మన వారం పరిచయం ఒక యుగం లాగా ఉండే, ఒక జీవితం అయిపోయింది బావా. బావా ఏందిరా బావా అంటాను ఒకేసారి నిన్ని. ఇప్పుడంతా అదే ట్రెండ్ తెలుసా? బావ కాకోకున్నా బావ అనేది ట్రెండ్. అంతేగా. ఐ లవ్ యూ. లవ్ యూ ఐషు. చాలా మిస్ రా నాకు నువ్వు దొరకందే. ఓయమ్మా వీళ్ళ దుంపాదేగా వీళ్ళకేం ముండ మోసినారు అన్న అన్న. సర్లే ఉండు, మా అమ్మని బయటికి పంపించి ఫోన్ చేస్తా. లే ఆడిపోతాలే నువ్వు పోలే బయటికి. నాకేం కర్మ పట్టిందే బయట పంపించి ఫోన్ చేస్తాంటావు? దానికి ఎట్లుంది నీకెట్లుంది? అత్తయ్య అతను తిట్టొద్దు నన్ను తిట్టండి అత్తయ్య. మూసుకోమ్మా సాల్ గాని. నేను చేస్తాను. బానే ఉన్నావు గాని అత్తయ్య తొక్కయ్య అనుకుంటూ. సీరియస్ కాదు. ఎందుకు కాకూడదు? నువ్వే చెప్పినావు కదా. చెప్తే నువ్వు అంత బిడ్డగా సెటప్ చేసుకుంటావా? అంటే ఇప్పుడు నువ్వు ఏదో అనింట నా బాధలు అనింట అయితే నువ్వు ఫాలో అవుతావా? అట్లా కాదు, పద్దు లేదు నువ్వు లేవు, ఇంకా ఏం చేయాలా? అందుకు ఇంకా పద్దు లేదంటే పోయి పిలుచుకొచ్చుకోవాలా? ఎందుకు నువ్వు లేవు ఇంకా అందుకు ఆ పాప కూడా నేను వచ్చినా కదా వస్తుంది. పద్దుకు తెలుసా? చెప్పలే, నువ్వే చెప్పాలా. నేనేందుకు చెప్తా? నీ విషయం నీకే తెలుస్తుంది. నిన్ను మెడతో కొడుతుందిలే, కొట్టించుకో. బా ఏమో ఉలకపోస్తున్నారో ప్రేమలు. వారమైందంట, వారానికి ఒక యుగం అయిందంట. ఐసు అంటే బావా అబ్బా ఏడ దొరికిందిరా ఐసు చేస్తుంది నిన్ని. అద్దో రైల్వే స్టేషన్ కాటికి పోతే ఎత్తుక్కుంటూ పోయింటివా? మా ఫ్రెండ్ ఎవరన్నా తగులుతారా అని. మా ఫ్రెండ్ని ఎక్కించకని పోతే అది నేను ఏం చేస్తానంటే అప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి కదా, మామూలుగా బుకే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ తీసుకొని ట్రైన్ కోసం అని చెప్పి ట్రైన్ కోసం ఇట్లా కూర్చొని ఫ్లవర్ బుకే పట్టుకొని హీరో పోజ్ కొట్టింటివా? హీరో పోజ్ ఏం లేదు, ఇట్లా ట్రైన్ బుకే పట్టుకొని ఇట్లా వెయిట్ చేస్తా అంటే ఫస్ట్ ఒక ట్రైన్ వచ్చా. ఏందో సినిమా చిరంజీవి ఉంది. అమ్మని ఎవరు అంజలా జువేరినా ఎవరో అమ్మ ట్రైన్లో పోతా ఉంటుంది. చిరంజీవి అట్లనే కూర్చొని ఉంటాడు. చిరంజీవి చూసి లవ్ చేస్తాడు. అట్లా నువ్వు కూడా అట్లా పడింటివా ఒకలు? అంటే ఆల్మోస్ట్ అది సినిమా చిరంజీవి. అది నువ్వేం పెద్ద హీరో అనుకున్నావా? పుడంగి అనుకున్నావా? నువ్వు పెద్ద పుడంగి. ఆల్మోస్ట్ అట్లనే జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ వచ్చేసి అనంతపూర్ రైల్వే స్టేషన్లో కూర్చుంటే కనపడతానే
ఇట్లా కార్తే అని చెప్పేసి వాడిని అనంతపూర్ వద్దు, పక్కన నెక్స్ట్ స్టాప్ గార్లదిన్నెలో ఎక్కిస్తాను అని చెప్పి గార్లదిన్నెకి పోయి మళ్ళీ సేమ్ టు సేమ్ అట్లనే కూర్చున్నాం. అట్లనే కూర్చుంటే మళ్ళా కనపడింది ఆ పాప. చెప్పుకోవట్లేదేమో పెట్టి మళ్ళీ గుత్తికి పోయినాం. మళ్ళీ గుత్తి ఇచ్చిపెట్టి డోన్కి పోయినాం. డోన్ ఇడిచిపెట్టి కర్నూలు వరకు పోయి నేనే ఆ పిల్లోని కర్నూలులో దింపేసి వచ్చేటప్పుడు నేను ఆ పాప మాట్లాడుకుంటే అట్లా వస్తాను. ఇది నేను చూడలే. నువ్వేమన్నా హీరో అనుకుంటానవా? హీరో ఏం లేదు. హీరోయిజం చేస్తానవా నువ్వేమైనా? తొక్క తోటకూర నువ్వేంద్రా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకొక అమ్మాయికి లైన్ వేసి నువ్వే చెప్తివి కదా మొన్న, ఏమంటివి ఫోన్ చేసి నాకు సంబంధమే లేదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు పిల్లలు కావాలా అన్నావు. తెచ్చుకో, ఎవరినన్నా దత్త తెచ్చుకొని సాక్కో. దత్తత అదంతా ఎందుకు, కాంప్లికేటెడ్ సబ్జెక్టు అని విత్తనాలు వేస్తాను. నువ్వు ఇత్తనాలు వేసి బాగా రెడీగా ఉంటావులేప్పా, బాగా చొక్కమైన ఇత్తనాలు వేసి వస్తావులే నువ్వు. ఇత్తనాలు వేసి వస్తావు. పవర్ఫుల్ ఉంటుంది ఆ పాప కూడా, ఒప్పుకుంటావా చెప్పు. అంతేగా నేనెందుకు ఒప్పుకుంటా? ఎంత దానికేమైనా నకరాలా, నీకేమైనా నకరాలా? తమాషాలు చేస్తున్నారా, ఏమైనా అవతారాలు చేస్తున్నారా? నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? డే ఏం చంపలు కిడిసల్లా ఏమన్నా? ఉలకవు పలకవు ఏం గుగ్గులు పెట్టుకున్నావా నోట్లో? నిజమారా? రే నిజం చెప్పురా. నిజం. ఎవర్రా పాప? నిజం ఇట్స్ ఎ లై. అది మహేష్ బాబు సినిమా. నేను మహేష్ బాబు సినిమా, అల్లు అర్జున్ సినిమా అని నేను చెప్పలే. నేను చెప్పిన దానికి పలుకు, నువ్వు నిజం చెప్పు. ఏంది జరుగుతాను చెప్తాను. ఇట్లా ఎట్లా ఇది ఎట్లుంది, ఇది టెడ్డీ వేరు ఉన్నట్టు ఉంటుంది ఆ పాప. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? రే ఏంలే ఉమాదమా నీకే సొగిలోడా? అవిల్ నా కొడుక ఎన్నిసార్లు చెప్పాలలే? చెప్పుతానే నువ్వు అంటే ముందే రెడీగా ఉన్నావు అనమాట. నేనేం రెడీగా లేను. ఎట్లా సెటప్ అవుతుంది లేలే? లేదు, అంత సీన్ లేదులే. ట్రైన్ లో రైల్వే స్టేషన్ లో పోయి అప్పుడే జరిగిన వెంటనే అప్పుడు నువ్వు సెట్ చేసుకున్నావు అంటే ఇదేదో ముందు నుంచి లేదు. రైల్వే కాదు, రైల్వే స్టేషన్ పోయినాను చెప్తాను కదా. రైల్వే స్టేషన్ కి పోయినాను, రైల్వే స్టేషన్ లో ఇట్లా కూర్చున్నాను, ఫ్లవర్ బుకే ఒకటి పువ్వు తీసుకొని ఇట్లా పెట్టుకున్నా. ట్రైన్ వచ్చింది, ఆ పాప కనపడింది. మళ్ళా పామిడికి పోయినాం, పామిట్టు మళ్ళా గార్లదిన్న పోయినాం, గార్లదిన్నతూ అట్లే పోరా. గుత్తి పోయినాం, గుత్తితూ ఇంకా డోన్ టు కర్నూలు వరకు పోయినాం. ఇద్దరు ఆ పాప వచ్చింది నీతో? ఆహా, ఆ పాప ట్రైన్ లో వస్తుంది. నా ఫ్రెండ్ ట్రైన్ ఎక్కించేకి అంటే నువ్వు ఆ పాపకు చూసుకుంటూ బీటు కొట్టేకి నువ్వు కూడా ఊర్లు పోయినావు? కాదు, కర్నూలులో నా ఫ్రెండ్ ఇడిచిపెట్టాల. కర్నూలులో ఎట్లా ఇడిచిపెట్టాల కాబట్టి వాడికి. ఎందుకు ఇడిచిపెడతావు? ఏమన్నా బాలింతనా, నిండు మనిషా, లేకుంటే ఏమైనా కొత్తగా వాళ్ళకి పెళ్ళి అయిందా, ఏమైందని? ఈడ ట్రైన్ ఎక్కిస్తే ఆడ దిగుతాడు, నీకేం నొప్పి? నువ్వెందుకు పోయినావు? క్లైమేట్ బాగుంది, వర్షం పడుతుందని చెప్పి పోయినాను. పోతే ట్రైన్లలో పోతావా? ట్రైన్ లో పోలేదు బుడుక్సు, ముందే ఉన్నది సెటప్. ఇప్పుడు డ్రామా ఆడతాను. నీకే అర్థం కావడం లేదమ్మా. ట్రైన్ లో పోలేదు మేము, ట్రైన్ లో పోలేదు. లేలే, నువ్వు నేను ఇట్లా పోతున్నాను, నువ్వు రా ఐసు అని చెప్పింటావు, అది వచ్చింటుందిలే. నాకు అన్నీ అర్థమవుతాను, నువ్వేం చెప్పనక్కర్లేదు. నువ్వేం కహానీలు చెప్పొద్దు, కథలు అల్లుతావు. కథలు ఎవరి దగ్గర చెప్తావు వాళ్ళ దగ్గర చెప్పు. ఏంలే నకరాలా? నేను మాట్లాడుతుంటే నువ్వు నిద్రపోతావు. నైట్ అంతా ఫోన్ లో మాట్లాడుకుంటుంటే మా. ఓహో, ఇవి కూడా జరుగుతానన్నమాట. తెలుసు మా తిప్పల. అమ్మ ఇంత బాగా అత్తయ్యా గుత్తయ్యా పెళ్ళి చేసుకుందామా బావా, వచ్చేయి బావా అంట. పాపం డైరెక్ట్ పెళ్లి చేసుకొని వచ్చేస్తారంట, నేను ఒప్పుకుంటానంట. అంతేగా? ఏం మాటలురా, ఏమ్మా మాటలు. ఆ పాపని పిలిపించు. అలా ఎలా చెప్తారా? మూతి పండ్లు రాలిపోతాయి పట 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 అని 32 పండ్లు. వద్దుని నీ భార్యని పిలిపి, ఏమే మేము మాట్లాడతాము, మాట్లాడి దాని కథ ఏందో నీ కథ ఏందో తెలుస్తాము, పిలిపించు. నువ్వు గాన్నకు చేయొద్దు, పిలిపి.